అందరికీ నమస్కారం. నేను మీ ప్రేమ్ చౌదరి ఫ్రమ్ ఆస్పిరియాలిటీ. ఈరోజు మనం తెలుసుకోవాలనుకుంటున్న విషయం హైదరాబాద్ హాట్ టాపిక్ అయిన ఫ్యూచర్ సిటీ గురించి. సో ఫ్యూచర్ సిటీ ఎక్కడొస్తుంది, దాని వైశాల్యం ఎంత, దాంట్లో రాబోతున్న ఆ గొప్ప ఇండస్ట్రీస్ కానివ్వండి, గొప్ప గొప్ప విషయాలు ఏంటో తెలుసుకోవడం కోసమే ఈ వీడియో మీకోసం. సో ఇప్పుడు కొత్తగా తయారైపోయే ఫ్యూచర్ సిటీకి మనకు ఆల్రెడీ 3 సిటీలు ఉన్నాయి: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. సో ఇప్పుడు ఈ 4వ సిటీయే మన ఫ్యూచర్ సిటీ. ఇంతకుముందు దాకా మనం మాట్లాడుతుంది ఏంటి, మాస్టర్ ప్లాన్ 2031. ఇప్పుడు ప్రభుత్వం ఆ మాస్టర్ ప్లాన్ని 2050 అని తీసుకురాబోతుంది. ఇప్పుడు మీరు ఒక విధంగా చూస్తే పాత నగరంలో లేని రోడ్లు మీకు కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ బయట పెద్ద పెద్ద రోడ్లతో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది మన ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న 19 నగరాల్లో. ఈ 2050లో వచ్చే ఈ మాస్టర్ ప్లాన్లో మీకు ఆల్మోస్ట్ RRR దాకా సిటీని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. ఈ ఎక్స్పాన్షన్లో భాగంగా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద రోడ్లు రావాలి, ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్ రావాలి, ఎక్కడెక్కడ ఏ ఫుడ్ సెంటర్స్ రావాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఇలాంటి ఒక డీటెయిల్డ్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ప్రభుత్వం తయారు చేయబోతుంది. ఆల్రెడీ మనకు తెలిసిన పాత ఫార్మా సిటీయే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కదా. సో ఈ ఫార్మా సిటీలో ఫార్మా క్లస్టర్కి కొంత భాగాన్ని కేటాయిస్తూ మిగతావన్నీ కూడా అందులో పెట్టాలని ప్రపోజల్స్ తయారు చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీకు హైదరాబాద్ దేనికి ప్రఖ్యాతి, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు మన హైటెక్ సిటీ ఆ ప్రాంతం మొత్తం ఐటీతో డెవలప్ అయిపోయింది. కానీ రాబోయే రోజుల్లో ఇంకా అక్కడ ఎక్కువ ఐటీ ఆఫీస్ వస్తే ఇంకా కన్జర్వేషన్ రాబోతుంది, అంటే కొంచెం కన్జర్వేటివ్గా అవబోతుంది ఆ ప్రాంతం. అందుకనే కొంత ఐటీ భాగాన్ని ఇప్పుడు ఈ కొత్త ఫ్యూచర్ సిటీకి షిఫ్ట్ చేయడం వల్ల ఈ సిటీ డెవలప్ కాబోతుంది. ఐటీతో పాటు బ్యాంకింగ్ సెక్టార్స్, తర్వాత ఫైనాన్షియల్ సెక్టార్స్, తర్వాత దానికి అనుబంధంగా ఇన్సూరెన్స్ సెక్టార్స్, దాంతోపాటు ఫార్మా లైఫ్ సైన్సెస్, తర్వాత ఫార్మా ఎకోసిస్టమ్, ఇలాగా ఫార్మాకి అనుబంధంగా, ఐటీకి అనుబంధంగా, ఫైనాన్షియల్స్కి అనుబంధంగా కొత్తగా రాబోయేవన్నీ కూడా ఈ ఫ్యూచర్ సిటీలో ఇంట్రడ్యూస్ చేయాలనేది వాళ్ళ ప్రయత్నం. అందులో భాగంగానే మొట్టమొదటిగా దానికి ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి వీటికి కావాల్సిన నైపుణ్యమైన ఎంప్లాయ్మెంట్ కావాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? అందుకే ఇవన్నీ పెట్టడానికంటే ముందే స్కిల్ యూనివర్సిటీ పెట్టడం జరిగింది. ఈ స్కిల్ యూనివర్సిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే సుమారు 1,00,000 మంది యువతకి ఈ కొత్తగా రాబోయే ఈ వ్యవస్థలన్నిటికీ కావాల్సిన నైపుణ్యంతో కూడిన యువతని నైపుణ్యంతో వీళ్ళకి అప్పచెప్పాలని. అంటే ఇక్కడే స్టూడెంట్స్, మీకు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి ఈ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ ట్రైనింగ్స్ ఇస్తారు. వాళ్ళు పర్ఫెక్ట్గా తయారైపోయిన తర్వాత ఈ కొత్తగా వచ్చిన ఈ సంస్థలకి అందులో నుంచి జాబ్స్ అరేంజ్ చేస్తారు. సో ఇది ఒక మొత్తం టోటల్లీ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ అనమాట. సో ఫ్యూచర్స్ ఇప్పుడు బయట ఏం జరుగుతుంది, ఎక్కడో బీటెక్ చదువుతావు, అక్కడ నుంచి ఉద్యోగాలకు ఎత్తుక్కుంటూ వెళ్తావు, ఉద్యోగం వస్తుందా రాదా తర్వాత సంగతి, బట్ ఉద్యోగం నువ్వు తిరగాలి. కానీ ఫ్యూచర్ సిటీలో అలా కాదు. అక్కడ ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్స్ యూనివర్సిటీలో చదువుకుంటారో అతను బయటికి రాగానే ఉద్యోగం ఈ కొత్త వ్యవస్థల్లో రెడీగా ఉండబోతుంది. ఇది ఒక అద్భుతమైన ప్రణాళిక. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధిలో భాగంగా కొన్ని నేషనల్ హబ్స్ తయారు చేస్తున్నారు. వాటిలో కొంచెం పెద్ద ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అవి కూడా నెట్ జీరో ఇండస్ట్రీసే. ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్డ్వేర్కి సంబంధించిన అన్ని రకాల ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవి, అలాగే సెమీ కండక్టర్స్. ఈరోజు సెమీ కండక్టర్స్ వ్యవస్థ ఎంత పెద్దదంటే మొత్తం ఒక చైనా వ్యవస్థ మొత్తం సెమీ కండక్టర్స్లో దాదాపు 12% రెవెన్యూని జనరేట్ చేస్తుంది. సో దీని అంతటికి కారణం ఫ్యూచర్ సిటీలో రెవెన్యూ జనరేట్ చేయడమే కదా. సో అలాగే బయోటెక్ ఇండస్ట్రీ, అలాగే ఏరోస్పేస్కి సంబంధించిన టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించింది. ఇలాంటి నేషనల్ హబ్స్ కంటే ఇవన్నీ కూడా భారతదేశం మొత్తంలో ఉండే అతిపెద్ద ఇండస్ట్రీస్ని కనెక్ట్ చేస్తూ వాటికి మెయిన్ సోర్స్ మన హైదరాబాద్లో ఉండేలాగా నేషనల్ హబ్ క్రియేటివిటీ ఇక్కడ జరగబోతుంది. సో ఈ నెట్వర్క్ వల్ల ఏంటంటే, సపోజ్ మీరు గూగుల్ ఆఫీస్ ఉందండి, ప్రపంచంలో ఎక్కడ పెద్దది ఉంది, యుఎస్లో ఉందనుకుందాం. అలాంటి ఆఫీస్ దానికి కనెక్టెడ్గా కొన్ని వందలు ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ నేషనల్ హబ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మెయిన్ ఆఫీసెస్ మన ఫ్యూచర్ సిటీలో రాబోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఈ మన భారతదేశంలో ఉన్న అన్ని బ్రాంచ్ ఆఫీసెస్ కింద మారబోతున్నాయి. ఇవి మెయిన్ ఆఫీస్ అవ్వటం వల్ల ఇక్కడికి మీకు టెక్నికల్గా కానివ్వండి, హార్డ్వేర్ పరంగా కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి, ఇక్కడ నుంచి యాక్సెస్ జరగబోతుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ రియల్లీ గ్రేట్ వన్. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ యొక్క ఆలోచన ఏంటంటే గ్లోబల్ డెస్టినేషన్. అంటే హైదరాబాద్ ప్రపంచం మొత్తానికి కనెక్టివిటీ ఉండాలనే ఒక ఉద్దేశంతో తయారు చేయబోతుంది ఈ ఫ్యూచర్ సిటీ. సో గ్లోబల్ కనెక్ట్ అయ్యేది ఏంటి, మనకి మేజర్గా మనం కనెక్ట్ అయ్యేది ఇంటర్నెటే. సో దానికి సంబంధించినవి మెయిన్ డేటా సెంటర్స్ అని ఉంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఆల్రెడీ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్,
ఇట్లాంటి డేటా సెంటర్స్ అన్నీ ఆల్రెడీ వచ్చాయి. ఇప్పుడు ఫార్మసిటీలో కూడా అమెజాన్ డేటా సెంటర్ పెద్దది ఉంది. ద మీనింగ్ ఆఫ్ డేటా సెంటర్ ఇస్ మనం చేసే ప్రతి కన్వర్జేషన్ని డేటా రూపంలో స్టోర్ చేస్తారు. అది స్టోర్ చేయాలంటే ఒక సేఫ్ ప్లేస్ కావాలి. హైదరాబాద్ ఈ సేఫ్ ప్లేస్ అని చెప్పి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళు సర్టిఫై చేశారు. ఈ ప్రాంతంలో మనం డేటాని స్టోర్ చేసుకోవడం చాలా సేఫ్ అని చెప్పి. అందువల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇలాంటి కంపెనీస్ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటన్నిటికీ హబ్ కాబోతుంది మన ఫ్యూచర్ సిటీ. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అలాగే డేటా సెంటర్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్పెషల్లీ రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలను పూర్తిగా మార్చివేయబోతుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అలాంటి ఒక వ్యవస్థ మెయిన్ కంట్రోలింగ్ సిస్టమ్ అంతా మన హైదరాబాద్లో ఉంటే ఎలా ఉండబోతుందో ఆలోచించండి. ఒక రోబోట్ తయారు చేయాలి అని అంటే హైదరాబాద్లో తయారవుతుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ఆల్రెడీ మన మొబైల్స్లోకి వచ్చేసింది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన రీసెర్చ్, తర్వాత దాని యూసేజెస్, దాని ప్రొడక్ట్స్ అన్నిటికీ హబ్బు ఈ ఫ్యూచర్ సిటీని చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో దాంట్లో భాగంగా ప్రభుత్వం కొన్ని అధికారికంగా అనౌన్స్ చేసింది. సో వాటిని నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇవి వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు. ఒకటి స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. ఐటీ కంపెనీస్ ప్లేస్మెంట్ జరగబోతున్నాయి. ఇప్పుడు కాగ్నిజెంట్ వాళ్ళతో కూడా నిన్న మొన్న డిస్కషన్స్ చేశారు. వాళ్ళు కొత్తది ఎస్టాబ్లిష్ చేస్తానన్నారు. ఏఐసిటీ ఆల్రెడీ 200 ఎకరాలు కేటాయించారు. దాని వర్క్ స్టార్ట్ అయిపోయాయి. మల్టిపుల్ యూనివర్సిటీస్ అంటే ఇప్పుడు యూనివర్సిటీ అనగానే చదువు ఒకటే కాదు, వివిధ రకాల ప్రతి దానికి ఒక యూనివర్సిటీ ఉంటుంది. స్పోర్ట్స్ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, తర్వాత ఇండస్ట్రీస్ అనుకోండి, ఇలాంటి మల్టిపుల్ యూనివర్సిటీస్కి అక్కడ ప్లేస్ ఇవ్వబోతున్నారు. అందులో భాగంగానే ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీకి డైరెక్ట్గా అనౌన్స్ చేశారు. అది మన స్టేట్ గవర్నమెంటే దాన్ని స్పాన్సర్ చేయబోతుంది. ఒక పెద్ద ఉప్పల్ లాంటి ఒక పెద్ద క్రికెట్ స్టేడియం కూడా మళ్ళీ ఒకటి ఇంటర్నేషనల్ అక్కడ కట్టాలనేది కూడా వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్. రాబోయే రోజుల్లో మనందరం కూడా పెట్రోల్ డీజిల్ కార్స్ మర్చిపోతాం. బైక్స్ కూడా ఎలక్ట్రిక్ కాబోతున్నాయి. వాటికి మరి అన్ని వసతులు కావటం కోసం ఇప్పుడు ఇదే ప్లేస్లో దానికి అరేంజ్ చేస్తున్నారు. సో ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ సెంటర్. దీని గురించి చెప్పాలంటే సముద్రం అంతా, వినాలంటే ఆకాశం అంతా. రాబోయే రోజుల్లో ఈ ప్రపంచం మొత్తానికి రోగం చేస్తే దానికి ట్రీట్మెంట్ మన హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఉండబోతుంది. నోట్ దిస్ పాయింట్. అంటే హెల్త్ టూరిజం అంటారు దీన్ని. ఇవాళ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఈ ఫ్యూచర్ సిటీలో సపరేట్గా ఒక ప్లేస్ని కేటాయిస్తున్నారు. ఒక 1000 ఎకరాలు 100 ఎకరాలు. దాంట్లో మీకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ దొరుకుతాయి. సో అమెరికాలో మీరు ఒక హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలంటే ₹1,00,00,000. అదే మన దగ్గర చేయించుకోవాలంటే 20 లక్షల్లో అయిపోతుంది అనుకుందాం. అమెరికా నుంచి ఫ్లైట్ ఎక్కి ఎయిర్పోర్ట్లో దిగుతాడు, ఫ్యూచర్ సిటీలో ఉన్న హెల్త్ సిటీకి వస్తాడు, సర్జరీ చేయించుకుంటాడు, మళ్ళీ ఎక్కి వెళ్ళిపోతాడు. వాడికి డబ్బులు తక్కువ ఖర్చు, మనకు రెవెన్యూ జనరేషన్, ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఇలా ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, తర్వాత ఫార్మాకి అనుబంధంగా ఉన్న సంస్థలు, ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్ సిటీలో మేము చేయబోతున్నామని ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ మనం ఏదైతే మాట్లాడుతున్నామో, మన ఈ శ్రీశైలం హైవే రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాలని బీట్ చేయబోతుంది అనటంలో ఎటువంటి డౌట్ లేదు. దేంట్లో అంటారా? దేంట్లో? రియల్ ఎస్టేట్లో. ఎక్కడైతే మీకు అత్యధికంగా ఫ్యాక్టరీలు వస్తాయో, ఎంప్లాయ్మెంట్ జరగబోతుందో ఆ ప్రాంతము విపరీతంగా మనకు రేట్లు పెరగబోతాయి. సో దాంట్లో భాగంగానే ఇవాళ శ్రీశైలం హైవే, మన ఎయిర్పోర్టు, తర్వాత రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఈ ఫ్యూచర్ సిటీని డిజైన్ చేశారు. మీకు ఒక కొత్త విషయం, శ్రీశైలం హైవే రాబోయే రోజుల్లో తిరుపతి హైవే కాబోతుంది. ఎలా? తిరుపతి శ్రీశైలం హైవే నుంచి కనెక్ట్ చేస్తున్నారు. 80 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళకు తక్కువ దూరంలో మీరు తిరుపతి రీచ్ అవుతారు. అంటే 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ అప్ అండ్ డౌన్ తగ్గిపోతుంది. శ్రీశైలం హైవే నుంచి శ్రీశైలం వెళ్ళొచ్చు, తిరుపతి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి చెన్నై కూడా వెళ్ళొచ్చు. ఆలోచించండి ఎంత పెద్ద కనెక్టివిటీ ఇది. ఏదైనా ఒక వస్తువు ఫ్యూచర్ సిటీలో తయారైతే చెన్నై పోర్టుకు పోవాలంటే ఇలా వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే వెనక్కి మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. సో మీకు ఏ వస్తువు తయారైనా ఫ్యూచర్ సిటీలో ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవ్వబోతుంది. సో నేను మీకు ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్డ్గా అసలు ఫ్యూచర్ సిటీ యొక్క భవిష్యత్తు ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. అంటే భవిష్యత్తు సిటీ గురించి భవిష్యత్తులో నేను మీకు అన్ని వివరాలు అందిస్తాను, ఒక్కొక్క దాని మీద డీటెయిల్డ్గా. సో ఇప్పటిదాకా చేసిన వీడియోస్లో ఎందులో కూడా నేను మీకు ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి అని నేను సజెస్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు మాత్రం ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను, శ్రీశైలం హైవే స్వర్గధామం కాబోతుంది పెట్టుబడులకి. కాబట్టి త్వరపడి అవకాశం ఉంటే ఒక డిటీసీపీలోనో హెచ్ఎండిఏలోనో రెరా అప్రూవల్తో పాటు ఉంటేనే మీరు ఒక ప్లాట్ కొనుక్కొని ఉంచుకోండి. భవిష్యత్ అవసరాలకు మీకు ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై శ్రీరామ్, సర్వే జన సుఖినో భవంతు.
Subscribe now and press the bell icon for latest updates.